హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే 2 ఆఫ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. ఇందులో నేను షేడింగ్ అనేది ఎలా వేసుకోవచ్చు అనేది ట్యుటోరియల్ అంతా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫస్ట్గా నేను కలర్స్ అనేవి ఎలా మిక్స్ చేసుకోవచ్చు, ఏ షేడ్స్ వస్తాయి అన్నవి చూపిస్తాను. దీనికోసం నేను బ్లూ అండ్ వైట్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్గా నేను ప్యూర్ బ్లూ అనేది తీసుకుంటున్నాను. అది తీసుకున్న తర్వాత వైట్ కూడా తీసుకుంటున్నాను. ఈ టూని మిక్స్ చేసి నేను స్కై బ్లూ అనేది ఫామ్ చేస్తున్నాను. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ అనేది మిక్స్ చేస్తున్నాను. లైట్గా దీనికి వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంది కలర్. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ 3 కలర్స్ యూస్ చేసి నేను ఫ్లవర్ అనేది ఎలా ఫిల్ చేస్తాను అన్నది చూపిస్తాను. ఫస్ట్గా నేనేంటంటే ఫ్లవర్ అనేది ఫ్రీ హ్యాండ్తో వేస్తున్నాను. ట్రేసింగ్ మీకు ఫ్రీ హ్యాండ్తో వేయడం రాకపోతే ట్రేసింగ్ యూస్ చేసి అన్నా సరే వేసుకోవచ్చు. ట్రేసింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు నేను జస్ట్ ఫ్రీ హ్యాండ్తో చూపిస్తున్నాను. సో ఫస్ట్గా నేను ఏంటంటే అవుటర్ లైన్ వచ్చేసి ప్యూర్ వైట్ అనేది పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్రష్ వచ్చేసి రౌండ్ బ్రష్ యూస్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో నేను ఫ్లాట్ బ్రష్తో ఎలాగ ఫ్లవర్స్ అనేది ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి షేడింగ్లో చూపిస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకండి సిరీస్ అనేవి. సో దీనికి నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, వైట్ అండ్ బ్లూ మిక్స్ చేసి వచ్చిన కలర్ అనేది ఇక్కడ నేను పెయింట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వైట్, తర్వాత ఏంటంటే మనం మిక్స్ చేసుకున్న కలర్, ఆ తర్వాత ఎగ్జాక్ట్ డార్క్ కలర్. ఈ వీడియోలో నేను షేడింగ్లో బేసిక్ అనేది చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోస్లో వాటి టెక్నిక్స్ అనేవి చెప్తాను. ఇక్కడ నేను 2 కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అన్నది మొత్తం డీటెయిల్గా చూపించి ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి షేడింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో మీకు కానీ ఎక్కడన్నా డౌట్స్ వస్తే కిందన కామెంట్ చేయండి. అండ్ అలాగే డీటెయిల్స్ కోసం నెక్స్ట్ ఏంటంటే ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కిందన కామెంట్ చేయండి. అలాగే ఫాలో చేసి షేర్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఏ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి చేయొచ్చు, ఈ రీచ్ ఉండే నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తానండి. మీకు ఒకవేళ యూజ్ అయితే మాత్రం కిందన కామెంట్ చేసి ఫాలో చేయండి. అండ్ అలాగే లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాను. సో ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోనే తంజూర్ పెయింటింగ్, మిగతా గ్లిట్టర్స్ యూస్ చేసి, అవుట్లైన్స్ యూస్ చేసి ఎలాగ చేయొచ్చు అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో మంచి మంచి బ్లౌజెస్ అన్నీ ఎలాగ డిజైన్ చేసుకోవచ్చు అనేది ఫర్దర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో చేస్తూ చూడండి. సిరీస్ అన్నీ ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం అవుట్లైన్ అనేది ప్యూర్ వైట్ యూస్ చేసి వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే ఫామ్ అయిన కలర్ పెయింట్ చేస్తున్నాము. సెకండ్ లేయర్ వచ్చేసి, అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి ప్యూర్ కలర్, ఎగ్జాక్ట్ కలర్ ఏదైతే మనం తీసుకున్నామో బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ అనేది మనం పెయింట్ చేస్తున్నాము. ఇలాగా ఫస్ట్ ఇది నేర్చుకుంటే మనం ఈజీగా నెక్స్ట్ షేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా నేర్చుకుంటే మనకి షేడింగ్ అనేది ఈజీ అవుతుంది నెక్స్ట్ చేయడానికి. సో అందుకే నేను ఈ టెక్నిక్ చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ మనం పెయింట్ చేసుకున్నామంటే ఫస్ట్ లేయర్ ఒక కలర్, సెకండ్ లేయర్ మనం మిక్స్ చేసుకున్న కలర్, థర్డ్ లేయర్ ఎగ్జాక్ట్ కలర్, ఇలాగ పెయింట్ చేయడం నేర్చుకున్నామంటే ఫర్దర్గా నేర్చుకునేటప్పుడు ఈజీగా మనకి హ్యాండ్ అనేది తిరుగుతుంది. సో అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. సో అన్ని పెటల్స్ కూడా ఇదే విధంగా మనం అనేది పెయింట్ చేసుకోవడమే. సో ఈ వీడియోలో ఈ టెక్నిక్ నేర్చుకుంటున్నారు కదా, నెక్స్ట్ వీడియోస్లో వేరే టెక్నిక్స్ అనేవి నేను నేర్పిస్తాను. సో లాస్ట్ వరకు చూసి నేను ఎలాగా పెయింట్ చేశాను అనేది మొత్తం డీటెయిల్డ్గా చూడండి, ఎండ్ వరకు మీకే అర్థమవుతుంది. సో నాకు డే 1 అండ్ మెటీరియల్స్ కోసం చేసిన వీడియోస్లో ఏంటంటే కిందన కామెంట్స్ వచ్చాయి. ఈ పెయింట్స్ అనేవి ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత వాష్ చేస్తే పోతాయా? నెక్స్ట్ ఏంటంటే ఇవి ఏ పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది. నేను మొత్తం డీటెయిల్డ్గా ఒక వీడియో అనేది మళ్ళీ చేస్తానండి.
ఈ వీడియో నేను డీటెయిల్‌గా చెప్పాననుకుంటున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడన్నా మీకు డౌట్స్ గాని వస్తే మాత్రం కిందన కామెంట్ చేయండి. నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఏమన్నా డౌట్స్ ఉంటే.